ఒకప్పుడు అభిషేకించబడిన కెరూబుగా ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఆ దూతకు స్థానం ఇచ్చాడు. కానీ ఇప్పుడు పాపాన్ని పెంచుకుంది, అన్యాయాన్ని పెంచుకుంది, అక్రమాన్ని పెంచుకుంది. తన కడుపులో దేవుని మీద అసూయను పెంచుకొని నరకానికి మూలకు త్రోయబడింది. పాపము నీలో కనబడేంత వరకు యథార్థంగానే కనబడ్డాను. అంటే మానవ దేవుని ద్వారా పాపము కనబడేంత వరకు కూడా మనం పరిశుద్ధులుగానే కనబడతాం. ఆ దూతను కూడా చెప్తున్నాడు, నువ్వు యథార్థంగానే కనబడ్డావు, అయితే ఇప్పుడు ఒక మూలంతో ఉంటావు. చూడండి, ఒక దూత విషయంలోనే దాన్ని తీసి ఎక్కడో మూలకు దూసేశాడు. మరి రేపు పరలోకంలో మనం చేయాలంటే ఎవరు పడితే వాళ్ళని తీసుకుంటాడండి? మనలో ఎంత యథార్థత ఉండాలి?